హలో గురు, ఈరోజు అయితే మా గాంధీనగర్ 4 లైన్ చివరి అడ్డ రోడ్లో గణపతిని బుక్ చేయడానికి అయితే వెళ్తున్నాం. ఆడికి వెళ్ళి మిగతా బొమ్మలు చూపిస్తా. ఫైనల్లీ గుంటూరు రోడ్లో వినాయక బొమ్మలు తయారు చేస్తున్న విగ్రహాల దగ్గరికి అయితే రానే వచ్చేసాము. దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఈసారి అయితే మన ఒంగోలులో విగ్రహాలు చాలా బాగున్నాయన్నమాట. షైనింగ్ కానీ, పెయింట్ కానీ, హైటు, డిజైన్స్ చాలా బాగున్నాయి అన్నమాట. అయితే మన కుర్రోళ్ళకి వీటిలో ఏది తీసుకోవాలో అర్థం కాక కొంచెం సేపు అయితే మన కుర్రోళ్ళంతా కమిటీ వాళ్ళతో కలిసి డిస్కషన్ చేశారు. అయినా ఒకసారి ఇంకొక చోటుకి వెళ్ళి ట్రై చేద్దాము, అక్కడ ఎలాగ ఉంటాయో బొమ్మలు అని చెప్పేసి మరొక చోటుకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ కూడా చాలా పెద్ద పెద్ద బొమ్మలు, కొత్త కొత్త డిజైన్స్తో అయితే చాలా బాగున్నాయన్నమాట. ఒక్కసారి మీరే వచ్చి చూసేయండి. ఇక్కడ విగ్రహాలు అయితే కళ్ళు చెదిరిపోయేలాగా ఉన్నాయన్నమాట. ఒక్కసారి చూడు వర్మ, వర్త్ అయితే ఆల్రెడీ ఒక చోట బొమ్మలు చేసి ఇంకో చోటకి అయితే రావడం జరిగింది. ఇక్కడ బొమ్మలు కూడా ఒకసారి చూద్దాం వచ్చేసి. ఇది చూసారా, మనకి జూలు ఒకసారి ఇచ్చినట్టుగా అవును. ఇప్పుడు మనం 11 అడుగులు అంటే దాదాపుగా 18 అడుగులు రాగా ఏదో డిస్కషన్ అబౌట్ దిస్ వినాయకుడు రా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఏదో డిస్కషన్ అబౌట్ దిస్ వినాయకుడు రా. అరే ఈ వినాయకుడు పొట్ట నీ పొట్టనట్టుందిరా. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? పరుగు పోయిందిగా. అరే చూసారు కదా, ఫైనల్ గా మా కుర్రాళ్ళ కమిటీ అయితే ఇంకా బొమ్మలు అయితే బుక్ చేయలేదు. డబ్బులు ఏమని చెప్పొచ్చు. ఇంకా కేవలం వారం రోజులు మాత్రమే టైం ఉంది. ఈ రోజు రేపు ఎట్టి పరిస్థితుల్లో బొమ్మ బుక్ చేస్తున్నాం. ఇంకా మీకు చూపించిన బొమ్మల్లోనే ఒక బొమ్మని ఫైనల్ చేస్తాం అనమాట. అయితే మన గాంధీనగర్లో బొమ్మని పెట్టి పూజలు చేసి ఎప్పటికప్పుడు ప్రతిరోజు 11 రోజుల కార్యక్రమాన్ని మన ఒంగోలు వాళ్ళ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. చూస్తూ ఉండండి.